నమస్తే వెల్కమ్ టు వేదా టీవీ. ప్రస్తుతం నేను నాగూర్లో ఉన్నాను. సో వినాయక చవితి వచ్చేస్తుంది కాబట్టి అందరి దృష్టి కూడా ఖైరతాబాద్ వినాయకుడి మీద ఉంటుంది. కానీ ఈసారి ఎలా ఉంది అని అంటే అటు ఖైరతాబాద్ వినాయకుడితో పాటు ఇంకొక వినాయకుడిని మీ ముందుకైతే తీసుకొని రావడం అయితే జరుగుతుంది. సో 72 ఫీట్స్ తోటి వినాయకుడు అనమాట. ఇక్కడ నా వెనకాల కనిపిస్తుంది. ఎక్కడ ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కంప్లీట్గా అయితే చెప్తాను వీడియోలో. సో ఇక్కడ మనకి ప్రస్తుతానికైతే నేను నాగోల్లో ఉన్నా అని చెప్పాను కదా. సో నాగోల్లో అనమాట. ఈ వినాయకుడిని శ్రీ అష్టసిద్ధి మహాగణపతి అనే పేరుతోటి కాన్సెప్ట్ తోటి ఈ వినాయకుడిని అనేది ఇక్కడ తయారు చేయడం అనేది జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలాలలో మనం పేపర్లలో న్యూస్లలో ఏం చూస్తున్నాము, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని మనము చాలా వరకు తగ్గించి మొత్తం కూడా మట్టితో ఉన్న వినాయకులని మనం బాగా చేసుకోవాలి, మట్టి వినాయకులని మనం పూజించుకోవాలి, పెట్టుకోవాలి అని చెప్పి అంటూ ఉంటారు కదా. సో వీళ్ళు అదే కాన్సెప్ట్ తోటి ముందుకు వెళ్తున్నారు. ఇప్పటి నుంచి కాదు, సో వీళ్ళు దాదాపు ఒక 6-7 ఇయర్స్ నుంచి కూడా మట్టి వినాయకులనే ప్రతిష్ఠించడం అనేది జరుగుతుంది. సో ప్రతి ఏటా కూడా వీళ్ళు 9 ఫీట్లు పెంచుకుంటూ పోతున్నారు. ఈ ఈ ఇయర్ మాత్రం 72 ఫీట్స్ది, అది కూడా 100% ఎకో ఫ్రెండ్లీ. సో ఎకో ఫ్రెండ్లీ అని అంటే ఏంటిది అని అంటే మొత్తానికి కూడా మట్టితోటి, అండ్ మనం ఇక్కడ మనం చూడొచ్చు కూడా కింద గ్రాస్ ఉంటుంది కదా. సో గ్రాస్ వాటితోటి వీళ్ళు వర్క్ చేయడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించినంత కూడా మనం ఇప్పుడు వినాయకుడిని చూస్తున్నాము. ఆ వినాయకుడి స్ట్రక్చర్ కూర్చున్న వినాయకుడిని అయితే మనం చూస్తున్నాం. అంటే ఎక్కడైనా సరే వినాయకులు ఎలా ఉంటారంటే నుంచొని కనిపించే వినాయకులను చూసాం కదా. ఇక్కడ అలా కాకుండా కూర్చొని ఇక్కడ భక్తులకైతే అందరికీ భక్తులందరినీ కూడా ఇక్కడ నుంచి ఆశీర్వదించడం అనేది జరుగుతుంది. సో భక్తులు ఎవరైనా సరే కానీ వినాయక చవితికి 2 డేస్ ముందు నుంచి కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు దర్శనం అయితే చేసుకోవచ్చు. అండ్ యథావిధిగా కర్రె పూజ చేయడం కానీ అండ్ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అన్నీ కూడా కరెక్ట్గా చేపిస్తున్నారు. సో లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళు మంచిగా చేపించారు. అండ్ లాస్ట్ ఇయర్లో కూడా ఇక్కడే ఏంటిది అని అంటే నిమజ్జనానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి సో ఎక్కడికి కూడా తీసుకెళ్లారు. ఇక్కడ ఈ ప్లేస్లోనే నిమజ్జనం అనేది జరుపుతారు. సో ప్రతి ఇయర్ కూడా ఇది కొనసాగుతుంది, యాజ్ ఇట్ ఈస్గా జరుగుతుంది. సో ఈ ఇయర్ కూడా అలానే ఉందన్నమాట. సో 72 ఫీట్స్తోనైతే ఎకో ఫ్రెండ్లీ వినాయకుడి విగ్రహాన్ని అయితే మనం చూడొచ్చు. అండ్ అందరికీ కూడా ఒక మంచి సందేశం ఇస్తున్నారు. ఏంటిది అని అంటే మాత్రం వినాయకుడిని అయితే అందరూ కూడా చాలామంది రంగులు బాగా కనిపించాలి, అట్రాక్టివ్గా ఉండాలి వినాయకులను చూస్తూ ఉంటాం కదా. సో ఖచ్చితంగా ఇక్కడ మట్టితో చేసిన వినాయకులు కూడా చాలా అందంగా చాలా మంచిగా ఉంటుంది అని చెప్పి అదైతే వీళ్ళు ప్రూవ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ బాడీ పార్ట్ ఉంటుంది కదా. సో ఆ బాడీ మీద కూడా ఇలా ఏంటిది అని అంటే ఇంకొక 7 వినాయకులని వాళ్ళు తీసుకొద్దాము, 7 వినాయకులని కూడా వాళ్ళు పెడతారు అని చెప్పి అయితే మనకి తెలుస్తుంది. అందుకే వీళ్ళు అష్టసిద్ధి మహాగణపతి అనే పేరునైతే వీళ్ళు పెట్టుకోవడం అనేది జరిగింది. వాళ్ళ థీమ్ ఇది అనమాట. సో ఆ థీమ్ పెట్టడానికి రీజన్ ఏంటిది అని అంటే ఇక్కడ 8 వినాయకుల అంటే ఒకటే వినాయకుడికి ఇంకా వినాయకుడివి వేరే వేరే భంగిమలు కానివ్వండి, వేరేవి కానివ్వండి, అవన్నీ కూడా ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఒక పక్క శివుడు పార్వతి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కూడా మనకి దర్శనం ఇవ్వడం అనేది జరుగుతుంది ఒకే ప్లేస్లో. సో దీనికి సంబంధించినంత వరకు కూడా ఎంతమంది కళాకారులు ఇక్కడ పనిచేస్తున్నారు, ఎంత సమయం వరకు పనిచేస్తున్నారు, ఇలాంటి అన్ని పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. తిరంగ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాయి ముదిరాజ్ అయితే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే అండి. నమస్తే మేడం. సో ఏంటి పనులు ఎలా జరుగుతున్నాయి? ఆల్మోస్ట్ 50% వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకొక 2-3 డేస్లో మనకి ఆల్మోస్ట్ మట్టి పని మొత్తం కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత ఫినిషింగ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో మీ అసోసియేషన్ కూడా పెట్టి 20 సంవత్సరాలు అవుతుంది. ఈ 20 సంవత్సరాలలో కూడా 72 ఫీట్ల వినాయకుడిని పెట్టాలి అనే ఆలోచన ఎలా వచ్చింది మీకు? మేము మా స్కూలింగ్ టైం నుంచి స్టార్ట్ చేసినాం 20 ఇయర్స్ బ్యాక్. దాని తర్వాత 2016 నుంచి కంప్లీట్ ఎకో ఫ్రెండ్లీకి షిఫ్ట్ అయిపోయినాం. 2018లో పెద్ద వినాయకుడిని స్టార్ట్ చేసినాం 18 ఫీట్. దాని తర్వాత 18-20 అట్లా పెట్టినాము. లాక్డౌన్కి వచ్చేసరికి 5 ఫీట్కి పరిమితమైన ఒక ఇయర్ గ్యాప్ వచ్చింది. దానికి కంపెన్సేట్ చేయాలన్న ఆలోచనతో 27 ఫీట్ తయారు చేసాం. దాని తర్వాత ప్రతి ఇయర్ 9 ఫీట్ పెంచుతూ ఈసారి 72 ఫీట్కి వచ్చింది అది. ఓకే, 72 ఫీట్స్. సో ఆల్మోస్ట్ ఇప్పటికీ కూడా అంతా గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేసేది ఏంటిది అని అంటే మట్టి వాడండి, మట్టితో చేయండి, పిఓపి వదిలేయండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అసలు యూజ్ చేయకండి, మొత్తం వాతావరణం అంతా కూడా ఇదైపోతుంది అంటారు కదా. సో మీకు ఎలా వచ్చింది ఈ ఆలోచన? అంటే నార్మల్గా మనం కూడా మట్టితో చేద్దాము, మట్టితో పెడదాము అని చెప్పి. మేము 2015లో పిఓపి వినాయకుని పెట్టాము. 2016లో కూడా మట్టి పిఓపిని బుక్ చేసాం ఆల్రెడీ. దాని తర్వాత మాకు తెలిసిన ఒక పెద్ద మనిషి మాకు
కొంచెం సలహా ఇచ్చిండు. మట్టి పిఓపి వల్ల ఎంత డ్యామేజ్ అవుతుంది, దాని తర్వాత మట్టి వల్ల ఎంత అది అవుతుంది అని ఆ ఆలోచనతో ఆ రోజు నుంచి మేము డిసైడ్ అయిపోయినాం, ఇక పెడితే కంప్లీట్గా ఎకో ఫ్రెండ్లీ వినాయకుడినే పెట్టాలి, మనం కూడా పర్యావరణాన్ని కాపాడాలి, మనం పర్యావరణాన్ని కాపాడితే అది మనం కాపాడుతున్న ఒక సందేశంతో ఇంత పెద్ద వినాయకుడిని పెట్టడానికి కూడా మెయిన్ కారణం అది. పబ్లిక్లోకి ఒక మెసేజ్ ఓరియంటెడ్గా పంపించాలి. మట్టి పెద్ద వినాయకుడు కూడా మట్టి వినాయకుడిలో చాలా అందంగా తయారు చేయొచ్చు అని ఒక మెయిన్ మోటివ్తోనే ఈ వినాయకుడిని తయారు చేపిస్తున్నాం. ఓకే, రైట్. సో ఈసారి మాత్రం మీరు అష్టసిద్ధి మహాగణపతి అని చెప్పి పెడుతున్నారు కదా థీమ్ తోటి. సో ఎందుకు అని చెప్పి అలా? ఈసారి 72 అడుగుల భారీ విగ్రహానికి శిల్పి కొత్తకొండ నగేష్ గారు. ఓకే. ప్రతి ఇయర్ మా స్కెచ్ మా నేమ్ అన్నీ ఉంటాయి, కాకపోతే ఈసారి శిల్పి గారే ఈసారి నాకు వదిలేయండి, నేను చెప్పి నాకు ఒక ఐడియా ఉంది, నేను దాని ప్రకారం చేస్తానని చెప్పి ఆయన కూడా ఛాలెంజ్ మీద ఈ విగ్రహం తీసుకున్నారు. ఈ విగ్రహంతో పాటు మనకి చిన్న విగ్రహాలు వినాయకుడి బాడీ మీద ఇంకో 7 విగ్రహాలు వస్తాయి మనకి. ఓకే, సైడ్స్‌కి అంటున్నారా మీరు? బాడీ పార్ట్స్ మీద 7 విగ్రహాలు, చిన్న విగ్రహాలు వస్తాయి. దాంతోపాటు మనకి శివపార్వతి విగ్రహాలు కూడా వస్తాయి మనకి ఇక్కడ ఇక్కడ సైడ్స్‌కి సైడ్. శివపార్వతి విగ్రహాలు కూడా మనకి దర్శనం ఇస్తారు. సో దర్శనం ఎన్ని రోజుల ముందు నుంచి మనం చేసుకోవచ్చు? కంప్లీట్ ఒక 5 days బిఫోర్ మనకు కంప్లీట్ వర్క్స్ అయిపోతుంది. మనకు దర్శనం వచ్చేసి ఒక 2 days బిఫోర్ అయితే మనకి అందుబాటులో పబ్లిక్కి దర్శనం సౌకర్యం. సో ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఇక్కడ? ఈసారి మనకు కంప్లీట్గా 21 మెంబర్స్ బెంగాల్ నుంచి వచ్చిన కళాకారులు వర్క్ చేస్తున్నారు. కంప్లీట్గా మార్నింగ్ 8 నుంచి నైట్ 11 వరకు వర్క్ చేస్తున్నారు. ఇప్పుడే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ లంచ్కి వెళ్ళారు మీరు వచ్చే టైంలో. నైట్ 11-11:30 వరకు కంప్లీట్గా దీని మీదే ఫోకస్ చేస్తున్నారు. సో ప్రతి ఏటు కూడా మీరు చేస్తున్నారు కదా, అంటే ఒక సందేశం ఇవ్వాలి అని చెప్పి అందరూ కూడా వాతావరణాన్ని మనం రక్షించుకోవాలి కాబట్టి అందరు మట్టితోనే చేయాలి అని ఒక మంచి ఆలోచనతో మీరైతే ముందుకు రావడం అనేది జరిగింది. దానికి నిజంగా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇక్కడికి పబ్లిక్ రావడం కానివ్వండి, దర్శనం చేసుకోవడం లైక్ ఎలా అని అంటే ఒక ఖైరతాబాద్ వినాయకుడు ఎన్ని ఫీట్స్ ఉంటారు ఇయర్లో పెరుగుతుంది అన్న టైప్లలో ఇక్కడ కూడా మీరు కూడా ఎవ్రీ ఇయర్ మీరు చేస్తున్నారు కదా, అంటే దానికి దీనికి ఏమైనా పోటీ అనుకోవచ్చా? ఏం లేదు మేడం, మనకి ఖైరతాబాద్ వాళ్ళు కూడా రాజ్ కుమార్ అన్న కూడా మనకి మంచి సపోర్ట్ ఇస్తారు. వాళ్ళ సలహాలతో పాటు మేము కూడా ఎదుగుతున్నాం. వాళ్ళతో పాటు చాలా చిన్నవాళ్ళం. ఓకే. మనకి ఇంత పెద్ద విగ్రహానికి కారణం ఒక చిన్న సపోర్ట్ వాళ్ళది కూడా ఒక ప్రోత్సహిస్తుంది. మనకి యాడ్స్ కానీ రెవెన్యూ యాడ్స్ జనరేషన్ కానీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు మనకి. దానికి దీనికి పోటీ అని ఏం లేదు. మాకు ఒక అట్లా వెళ్ళిపోయింది అది. మేము అనుకోకుండా దేవుని దయ వలన అది ప్రతి సంవత్సరం పెరుగు మేము కూడా ఎప్పుడు అనుకోలేదు 72 ఫీట్ల వినాయకుడిని పెడతామని చెప్పి. కాకపోతే దేవుని దయ వల్ల కుదురుతుంది అది అట్లా. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. సో మచ్. సో ప్రెసిడెంట్ సాయి ముదిరాజ్ అయితే మాట్లాడడం జరిగింది, విన్నారు కదా. సో దాదాపు కూడా అందరూ కూడా కళాకారులు అయితే డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు అని చెప్పి అన్నారు. మరీ ముఖ్యంగా వాళ్ళు మార్నింగ్ స్టార్ట్ చేస్తే నైట్ 11-11:30 దాకా కూడా అందరూ వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సో అదే కాకుండా వర్క్ కంప్లీట్ చేయాలి, చాలా తొందరగా ఫాస్ట్గా ఫినిష్ చేయాలి అని చెప్పి వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. అండ్ మరీ ముఖ్యంగా నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడు ఆ వినాయకుడిని మళ్ళీ మనం చూడొచ్చు, దర్శనం ఇస్తారు అని చెప్పి అయితే. ఎందుకంటే ఇంత పెద్ద వినాయకుడిది మనకి ఇప్పుడే నాకు చాలా డీటెయిల్గా కనిపిస్తుంది. అయితే వింటున్నాం కదా. సో 72 ఫీట్ల వినాయకుడిని మనం వెనకాల చూడొచ్చు. భంగిమే చూడండి, మీరు కూర్చున్నది అంటే వినాయకుడు ఇలా కూర్చున్నట్టుగా ఇక్కడైతే మనకి దర్శనం ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా ఇక్కడ చూస్తే పిఓపి అనేది వాడకుండా మొత్తానికి కూడా ఏంటిది నేచర్తోని ఏదైతే వస్తుందో అదే నేచర్ది మళ్ళీ తిరిగి ఇవ్వడము అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో కర్రె పూజ చేయడం కానివ్వండి, ప్రతిదీ కూడా అన్నీ కూడా పద్ధతి ప్రకారమే జరుగుతున్నాయి. అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇక్కడ ఫుల్గా వర్క్ అనేది జరుగుతుంది. దాదాపు అందరూ కూడా బెంగాల్ నుంచి వచ్చిన కళాకారులే. సో వాళ్ళందరూ కూడా ఇక్కడ వర్క్ చేయడం అనేది మనము చూడవచ్చు. ప్రజెంట్ అయితే వాళ్ళు లేరు, కానీ మనకి ఇక్కడ అంతా చూడండి మట్టితోటి. అండ్ వినాయకుడి కళ్ళు కానివ్వండి, ఆ తొండం కానివ్వండి, అటు చేతులు అండ్ కాళ్ళు, కూర్చోవడము, ఫస్ట్ ఆఫ్ ఆల్ కూర్చోవడం అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఎక్కడైనా సరే వినాయకుళ్ళు అని అంటే పెద్దగా ఉండడము, అంటే నుంచొని ఉండడము, అలాంటి ఆకారాలు మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అలా కాకుండా ఇలా ఒక సీటింగ్ పొజిషన్ కూర్చున్నట్టు అయితే ప్రజెంట్ మనం చూస్తున్నాము. అండ్ వన్ మోర్ థింగ్, మనం మాట్లాడుకోవాలి అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళు చెప్పినట్టుగా మళ్ళీ 7 వినాయకుళ్ళు అయితే ఈ చుట్టుపక్కల ఇలా వస్తుంది వినాయకుడిది. సో అంటే 8 కాబట్టి దానికి సంబంధించినంత వరకు కూడా కాన్సెప్ట్ తీసుకొని వినాయకుడిని కూడా అలాగే వాళ్ళు తయారు చేయడానికి అయితే ఇక్కడ కృషి చేస్తున్నారు. ఖచ్చితంగా వినాయకుడికి లడ్డు అంటే చాలా ఇష్టం. మరి అలాంటి లడ్డుని ఎవరు కూడా మిస్ చేయరు కదా. సో అలాంటి లడ్డుని కూడా అక్కడ వాళ్ళు పెట్టడానికి రెడీగా అయితే ఉంచారు. సో ఎవ్రీ ఇయర్ కూడా వీళ్ళు కొత్తగా వేరే రూపాలతోటైతే వినాయకుడిని తయారు చేయడం అనేది జరుగుతుంది. మరి ముఖ్యంగా తయారు చేసే దేంతో అంటే మాత్రం మళ్ళీ చెప్తున్నాను,
వాళ్ళు మట్టితో మాత్రమే చేస్తున్నారు. మట్టి వినాయకులనే వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రజలందరూ కూడా మట్టి వినాయకులనే బాగా వాడాలి, వాటినే పూజించాలని చెప్పి కూడా వాళ్ళ తరపున వాళ్ళు కోరుకుంటూ ఆ సందేశాన్ని అందరికి ఇక్కడ పంచడం అనేది మనము చూడొచ్చు. సో మళ్ళీ చెప్తున్నాను, అడ్రస్ అయితే నాగోల్లో ఉంటుంది. సో ఎవరైనా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా రావచ్చు, దర్శనం చేసుకోవచ్చు. వినాయక చవితికి 2 రోజుల ముందు ఇక్కడికి వచ్చి మీరు దర్శనం అయితే చేసుకోవచ్చు. సో అప్పటి నుంచి ఇక్కడే ఉంటుంది. అండ్ నిమజ్జనం కూడా ఇక్కడే చేస్తారు. అంటే లాస్ట్ ఇయర్ కూడా నిమజ్జనం సేమ్ ఇదే ప్లేస్లో జరిగింది. అలాగే ఈ ఇయర్ కూడా ఇక్కడే నిమజ్జనం అయితే చేయడం అనేది జరుగుతుంది.